అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. దాక్షాయణి పరిణయం 14 భాగము రచయిత వేదస్విని గారు. వాళ్ళందరూ చనిపోయిన తర్వాత నేను భయంతో సిద్దుకు ఏమన్నా అవుతుందని సిద్దుని ఎత్తుకుని అక్కడి నుండి ఎక్కడకు వెళ్లాలో, ఎవరి దగ్గరికి వెళ్లాలో కూడా తెలియకుండా పారిపోయాను. 2 రోజులు మేము ఎవరికీ కనపడకుండా, 2 రోజులు ఏమీ తినకుండా ఎక్కడెక్కడ దాక్కున్నామో అక్కడ గుడారాలు వేసుకునే వాళ్ళతో కొన్ని రోజులు ఉన్నాను. అప్పుడు న్యూస్‌లో చైతన్య ఫ్యామిలీ మొత్తం బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయారని విక్రమ్ చాలా ఈజీగా తప్పించుకున్నాడు. ఆ విక్రమే అందరిని చంపేశాడు అని నేను వెళ్లి వాడి మీద కేస్ ఫైల్ చేద్దామనుకున్నాను. కానీ బావగారు, బాబాయే ఏం చేయలేకపోయారు. నేనేం చేయగలను వాడిని అని అనుకోని అందులోనూ నాకు సిద్ధు బాధ్యత ఉంది. సిద్దును చూసి ఇక నేను ఎవరికీ కనిపించకూడదు అని అక్కడి నుండి పారిపోయి ఈ సిటీకి వచ్చాను. సిద్దుకి నా అవసరం ఉంది. సిద్దును సేఫ్‌గా ఉంచాలని అనుకున్నాను. నా తల్లిదండ్రులు చనిపోతే నేను అనాథ కాకుండా చూసిన నా వాళ్ళని నా కాళ్ళ ముందే చంపేశాడు. బాబాయి రుణం చైతన్య బావ ఆ విక్రమ్ చేతుల్లో నా జీవితం బలి కాకుండా కాపాడిన రుణము తీర్చుకునే ఛాన్స్ నాకు దేవుడు సిద్దు రూపంలో కల్పించాడు. అప్పుడే డిసైడ్ అయిపోయాను. ఇక సిద్దుకు అమ్మ అయినా, నాన్న అయినా అన్నీ నేనే అని అందుకే వాడికి తల్లిగా మారిపోయాను. సిటీలో అయితే ఎవరికీ తెలియదు అని ఇక్కడ తలదాచుకున్నాను. ఇలా ఎవరు లేని ఆడపిల్లని ఈ సమాజం చాలా చిన్నచూపు చూస్తుంది శక్తి సార్. ఈ 3 సంవత్సరాలు నేను ఎన్ని మాటలు, ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. కానీ సిద్దుకు మాత్రం మంచి ఫ్యూచర్ ఇవ్వాలన్నదే నా లక్ష్యము. ఇలా ప్రతి క్షణం నేను ఎక్కడున్నానో విక్రమ్‌కి తెలిసిపోతుందేమోనని భయంగా గడిపాను. నా బాధ నా జీవితం గురించి కాదు సార్. నాకు ఏమైనా అయితే సిద్దు పరిస్థితి ఏంటి అని చాలా భయపడిపోయాను. అందుకే నేను ఎవరి దృష్టిలో పడకూడదు అని ఆ విశ్వగాడు అంతలా నాతో అసభ్యంగా ప్రవర్తించినా కూడా, వాడి మీద కనీసం పోలీస్ కంప్లెయింట్ కాదు కదా! ఎవరికీ కూడా చెప్పలేకపోయాను. ఎందుకంటే ఎక్కడ నేను ఉన్న ప్లేస్ తెలిసిపోతుందో విక్రమ్‌కి అని. నాకు ఎవరూ లేరు అని అనుకున్న సమయంలో మిమ్మల్ని ఇలా చూడటం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు ఎవరో నాకు తెలియటం లేదు. కానీ నా మనసుకు మాత్రం మీరే నా మనసుకు చాలా దగ్గర వ్యక్తి అని తెలుస్తుంది. అని శక్తిని హగ్ చేసుకొని తను పడిన దుఃఖమంతా, బాధనంతా దక్ష బయటపెడుతుంది. దక్ష అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావటం శక్తిని కలచివేస్తుంది. నేను బ్రతికి ఉండగానే నా దక్ష ఇన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. రవీంద్ర గారు, చైతన్య ఇంత చేశారు దక్ష కోసం. ఆ విక్రమ్ గాన్ని చంపి వాళ్ళ ఆత్మలకు శాంతి కలిగించాలి అనుకుంటాడు మనసులో. అయితే దక్ష ఎవరో శివరాం, అర్జున్ ప్రసాద్‌లకు తెలీదన్నమాట. దక్షని మాత్రం ఈ విషయంలో ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ చేయకూడదు. ఇప్పటికే దక్ష చాలా బాధలు పడి అలసిపోయి ఉంది. ఇక వాళ్ళ ఆటలు కట్టించాల్సిన సమయం వచ్చింది అని అనుకుంటాడు శక్తి. దక్ష తన గతం గురించి శక్తికి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. దక్ష అలా ఏడుస్తూ ఉంటే దక్ష మనసులో ఉన్న భారం తగ్గిపోయి తేలిక అవ్వాలి అని శక్తి కూడా ఆపటం లేదు. దక్ష అలా తన కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తుంది. శక్తి కూడా దక్షని చూసి తన కన్నీళ్ల ద్వారా తన ప్రేమను చూపిస్తున్నాడు దక్ష మీద. దక్ష శక్తిని అలా చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే దక్ష శక్తి గురించి విన్నది, ఇన్ని రోజులు చూసిన శక్తి చాలా మొండివాడు, కఠిన స్వభావం కలవాడు. కానీ ఇప్పుడు ఉన్న శక్తి దక్షని ప్రేమగా ఓదారుస్తున్నాడు. తన బాధకి శక్తి బాధపడటం చూసి శక్తిలో ఇంకొక రూపం ఉందా? ఆ రుద్ర కాళేశ్వరుడు ప్రేమ స్వరూపుడిగా మారితే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు శక్తి సార్ అని అనుకోని శక్తిని గట్టిగా పట్టుకొని ఉంటుంది. కొంచెం తెల్లవారగానే దక్ష శక్తి గుండెల మీద ఉన్న తన పేరును తడుముతూ ఉంటుంది. శక్తి వంటిపైన షర్ట్ లేకపోవటంతో కండలు తిరిగిన దేహం, మగసిరి ఉట్టిపడే రూపాన్ని చూస్తూ మైమర్చిపోతుంది దక్ష. దక్షకి తను శక్తి షర్ట్ వేసుకొని ఉన్నాను అని చూసుకొని కొంచెం సిగ్గుగా అనిపించి శక్తికి దూరంగా జరుగుతుంది. శక్తి దక్షను దగ్గరికి లాక్కొని ఎందుకంత సిగ్గు? ఇప్పటిదాకా లేని సిగ్గు ఇప్పుడెందుకు అని అంటాడు. దక్ష సిగ్గుపడుతూ అప్పుడు అంటే చీకటి. ఇప్పుడు తెల్లవారింది కదా శక్తి సార్ అని అంటుంది. శక్తి కొంటెగా అయితే నీకు రాత్రి ఓకేనా అని అడుగుతాడు. దక్ష షాక్ అయ్యి అమ్మో! శక్తి సార్‌లో ఇంకెన్ని కోణాలున్నాయో నేను తెలుసుకోవటానికి అని అనుకొని వదలండి సార్ ప్లీజ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని అంటుంది దక్ష. శక్తి అల్లరి చేస్తూ నేను నీకు నా షర్టు ఇచ్చి హెల్ప్ చేశాను కదా! మరి నాకేంటి అని అడుగుతాడు. దక్ష మీకేమి కావాలి శక్తి సార్ అని అంటుంది. అప్పుడు శక్తి ఇంకొంచెం సేపు ఇలాగే కదలకుండా నిలబడు అని దక్షని వెనుక నుండి హత్తుకొని దక్ష నడుమును తన చేతులతో చుట్టేసి దక్ష భుజంపై శక్తి తన తలను ఉంచి దక్ష భుజంపై ముద్దులు పెడుతూ ఉంటాడు శక్తి. శక్తి అలా చేస్తాడని ఊహించని దక్ష ఏం చేస్తున్నారు సార్ అని అంటుంది. శక్తి నేను ఏదైనా చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఇంకా ఎక్కువగా చేయాలనిపిస్తుంది. మరి నీ ఇష్టం అని అంటాడు ఒంటెగా. దక్ష
శక్తి అలా అనేసరికి షాక్ తో విసుగుపోతుంది. శక్తి దక్షని తన వైపుకు తిప్పుకొని దక్ష నుదుటిపైన ముద్దు పెట్టుకొని తర్వాత ఆమె కలువలాంటి కళ్ళపైన ముద్దు పెట్టుకుంటాడు. దక్ష పూర్తిగా శక్తి మాయలోకి వెళ్ళిపోతుంది. దక్ష ముఖము చెంపలు సిగ్గుతో గులాబీల్లో పూయిస్తుంది. కొంచెం సేపటికి శక్తి దక్షని వదిలి దూరంగా జరుగుతాడు. దక్ష శక్తి అలా దూరం జరిగేసరికి సిగ్గుపడుతూ ఉంటుంది. శక్తి నవ్వుతూ, ఏంటి డిసప్పాయింట్ అయ్యావా? అయినా దానికి ఇంకా టైం ఉంది అని డ్రెస్ చేంజ్ చేసుకో వెళ్దాం అంటాడు. దక్ష తన మనసులో, ఏంటే దాక్షాయిని, నువ్వు శక్తి సార్ని చూసి అలా మాయలో పడిపోయావు, అయినా ఏమనుకుంటాడు నీ గురించి అని తిట్టుకొని వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. శక్తి తన షర్ట్ వేసుకొని సూర్యకి కాల్ చేస్తాడు. సూర్య శక్తి దగ్గరకు వచ్చి శక్తిని దక్షని తీసుకువెళ్తూ ఉంటాడు. దక్ష శక్తిని చూస్తూ ఉండటం, శక్తి కూడా దక్షను పదే పదే చూడటం, దక్ష సిగ్గుపడటం అన్ని గమనిస్తూ ఉంటాడు సూర్య. సూర్య ఏంట్రా శక్తి అని కళ్ళతోనే సైగ చేస్తాడు. శక్తి సీరియస్ గా చూసేసరికి సూర్య ఊరుకుంటాడు. దక్ష శక్తి ఫ్లాట్ లోకి వెళ్లి సిద్ధుని హక్ చేసుకొని, ఇప్పుడు ఎలా ఉంది, ఫీవర్ తగ్గిందా అని అడుగుతారు. అంజలి, సిద్ధు బాగానే ఉన్నాడు, ఫీవర్ తగ్గిపోయింది, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అంటుంది. శక్తి తన ఫ్లాట్ లోకి వెళ్ళిపోతాడు. అంజలి దాక్షాయిని నఖశిఖ పర్యాంతం పరిశీలించి, ఏంటే నీ ముఖంలో ఏదో గ్లో కనపడుతుంది, ఎప్పుడు నీ ముఖం ఎంత ఆనందంగా, నీ ముఖంలో సిగ్గుని చూడలేదు, ఏంటి సంగతి, శక్తి సార్ ఏమైనా చేశాడా ఏంటి అని అంటుంది అంజలి. దక్ష అంజలిని, బుద్ధుందావే నీకు, నోటికి ఏది వస్తే అదే మాట్లాడతావా అని ఇంకా ఏం అడుగుతుందో అని, నేను ఫ్రెష్ అవ్వాలి అని బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అంజలి దక్షతో, నువ్వు చెప్పకపోయినా నాకు తెలిసిపోతుంది, నీ కళ్ళల్లో శక్తి మీద ఉన్న ప్రేమ, నీకు శక్తి సార్కి మధ్య ఉన్న సంథింగ్ కదా అని అనుకొని నవ్వుకుంటుంది. సూర్య కూడా శక్తిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. శక్తి కోపంగా, ఏమైందిరా, నేనేమైనా నీకు జోకర్లా కనిపిస్తున్నానా సూర్య అని అంటాడు. సూర్య నవ్వుతూ, అదేం లేదురా శక్తి, దక్షని నువ్వు చూసే చూపులు చూస్తూ నవ్వొస్తుంది నాకు అని అంటాడు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, నేను అంత వింతగా చూస్తున్నానా అని శక్తి అంటే, సూర్య ఏం లేదురా, నువ్వు దక్షని చూసే చూపు ఎలా ఉందో తెలుసా, కొత్త పెళ్లి కొడుకు ఫస్ట్ నైట్ రూమ్ నుండి అడుగు పెట్టిన తర్వాత పెళ్లి కూతుర్ని చూసినట్టు అనిపిస్తుంది నాకు, కొంచెం ఆ చూపును తగ్గించరా, చూపులతోనే దక్షని తినేస్తావా ఏంటి, బాబోయ్ చూడగానే అందరికి తెలిసిపోతుంది నీకు తన మీద ఉన్న ప్రేమ అని అంటాడు సూర్య. శక్తి కోపంగా, అన్నీ ఏవేవో ఊహించుకోకరా ఈడియట్ అని తిడతాడు. సూర్య ఇంకా శక్తిని ఆట పట్టించటం వద్దని, ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి శక్తి అని అడుగుతాడు. అరే సూర్య, నేనేదో కొంచెం మంచి మూడ్లో ఉన్నాను, ఇప్పుడు వాటి గురించి ఆలోచించి నా మనసును చెడగొట్టుకోదలుచుకోలేదు, అయినా నువ్వేం ఫ్రెండ్రోరా, నేను ప్రశాంతంగా సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా, అయినా వాడికి ఇంకా టైం ఉంది లేరా, వాడికి రేపు ముహూర్తం పెట్టాను అని శక్తి అంటే, వాడికి అంటే ఎవడికి రా శక్తి అని అడుగుతాడు సూర్య. ఎందుకురా నీకు అంత తొందర, రేపు తెలుస్తుంది కదా అని అంటాడు శక్తి. సరే గాని శక్తి, నిన్ను చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు ఎవడికి మూడుతుందో, ఎప్పుడు నువ్వు ఎవరిని చంపేస్తావో, ఎప్పుడు నీకు కోపం వస్తుందో అని టెన్షన్ పడుతున్నానురా నేను అంటాడు సూర్య. శక్తి, నా ఫ్రెండ్ అయిన పాపానికి నీకు తప్పదు గాని వెళ్దాం పద వేటకి, వేళ అయింది అని బయలుదేరతారు ఇద్దరు. ఇక్కడ దక్ష శక్తి చేసిన అల్లరిని తలుచుకొని తనలో తానే నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. సిద్ధు, ఏంటి దక్ష ఏమైంది, అలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడుగుతాడు. అంజలి, నేను చెప్తాను, ఏం లేదులే సిద్ధు, దక్ష నీకు డాడీని తేవటం గురించి ఆలోచిస్తుంది కావచ్చు అని అంటుంది. సిద్ధు హ్యాపీగా ఫీల్ అవుతూ, నిజమా దక్ష, నాకు కూడా అందరిలాగా మమ్మీ డాడీ ఇద్దరు ఉంటారా అని అడుగుతాడు. దక్ష అంజలిని సీరియస్ గా చూసి, అదేం లేదు సిద్ధు, వెళ్ళి నువ్వు రెడీ అవ్వు, స్కూల్ కి వెళ్ళాలి అని అంటుంది. దక్షకి శక్తి తన జీవితంలోకి రావటంతో చాలా సంతోషంగా ఉంటుంది. తనకి అనేక ప్రశ్నలు మనసులో మెదులుతూ ఉంటాయి, కానీ శక్తి వాటి గురించి ఏమీ అడగవద్దు అన్నాడని మౌనంగా ఉంటుంది. ఆ రోజు శక్తి కూడా దక్ష తనకి అంత దగ్గరగా కావటంతో మనసుకు కొంచెం ఊరట దొరుకుతుంది. శక్తిని చూసి, సూర్య నీ ముఖంలో ఎందుకో చాలా సంతోషం కనిపిస్తుంది శక్తి ఈ రోజు అని అంటాడు. శక్తి మాత్రం చిన్నగా నవ్వి ఊరుకుంటాడు. ఆ రోజు అర్జున్ ప్రసాద్ శివరాముల చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెద్ద ప్రాజెక్ట్ ఓపెనింగ్ సందర్భంగా ఎస్పీ లింగం కావాలనే శక్తికి ఆ ప్రోగ్రాం బాధ్యతను అప్పగిస్తాడు. శక్తి కూడా తన డ్యూటీలో భాగంగా ఆ ప్రోగ్రామ్ కి వెళ్తాడు. అక్కడికి రుద్ర, దుర్గా, అర్జున్ ప్రసాద్, శివరాముల ఫ్యామిలీలు, ఎస్పీ లింగం, కమిషనర్, రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రముఖులందరూ వస్తారు. శక్తి తన తల్లి కళ్యాణి దేవి, చెల్లెలు అర్షిని,
దూరం నుండే చూస్తూ సంతోషపడతాడు. శక్తి అక్కడ సెక్యూరిటీ గురించి మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ ఉంటే ఒక పిలుపు వినిపిస్తుంది శక్తికి. ఏసీపీ శక్తి గారు అని ఆ పిలుపు వినగానే శక్తిలో ఎంతో ఆనందం, ఆశ్చర్యం కలిపి చూస్తాడు. పిలిచింది ఎవరో కాదు, శక్తి తల్లి కళ్యాణీదేవి. శక్తి అలాగే నిలబడి తన తల్లిని చూస్తూ ఉంటాడు. కళ్యాణీదేవి శక్తి దగ్గరకు వచ్చి, మీరు ఏసీపీ శక్తి కదా, మీరు ఆ రోజు నన్ను యాక్సిడెంట్ నుండి కాపాడి హాస్పిటల్కి తీసుకువచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. శక్తి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ, అది నా బాధ్యతమ్మా అని వెంటనే, నా బాధ్యత మేడం అని అంటాడు. కళ్యాణిదేవి మాత్రం, మేడం అని పిలవకండి సార్, మీరు అమ్మ అని పిలిస్తేనే